హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్. నేను మీ స్వప్న. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో ఏంటంటే, లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక 10 రోజులు ఉంటాను అని చెప్పేసి. కానీ వీలు కావట్లేదండి. ఇప్పుడు మేము వెంటనే రిటర్న్ అయిపోతున్నాము. నేనేం ఉండట్లేదు, ఒక 3 డేస్ మాత్రమే ఉన్నాను. తర్వాత ఇంకా అర్జెంట్ పని ఉంది నాకు, అందుకని చెప్పేసి మేము రెడీ అవుతున్నాము. ఇది ముందు రోజు ఈవినింగ్ అండి, రేపు మార్నింగ్ బయలుదేరాలని చెప్పి. అమ్మ ఇంటి వెనకాల మునగ చెట్టు వేసింది. దానికైతే కాయలు అయితే చాలా ఉన్నాయండి. మేము ఊరికి తీసుకెళ్దామని చెప్పేసి మేము మునక్కాయలు అయితే ఇక్కడ కోసుకుంటున్నాము. అన్నీ చేతికి అందేలాగేనండి. కాపు అయితే విపరీతంగా వచ్చేసింది. ఊర్లో చాలామందికి చెట్లు ఉన్నాయి, అందరికీ కాయలు ఎక్కువ ఉన్నాయంట. ఇక్కడైతే మనకి విజయవాడలో రేటు కొంచెం ఎక్కువ ఉంటాయి, అయినా ఫ్రెష్గా దొరకవు కదా. ఇంకేమన్నా ఇక్కడ దొరికేవి ఉంటే నేను ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మునక్కాయలు కోసుకొచ్చామండి. సర్దుకుందామని చెప్పేసరికి ఈ వేదాంశి చూడండి, అవన్నీ కింద పడేసి గందరగోళం చేసేస్తుంది అనమాట. అవన్నీ ఆమెకి ఏవున్నా కూడా అవన్నీ ఆడుకునేవే. ప్రతిదీ ఆమెకి ఆట వస్తువులాగే ఫీల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఫోన్ పట్టుకొని ఫోన్లో వీడియోస్ చూసుకుంటుంది. ఆ గ్యాప్లో ఇవన్నీ అక్కడ పెట్టాం మేము. కొంచెం ఎండగా ఉందని చెప్పి, చల్లగా ఉందని చెట్టు కిందకు వచ్చి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ కూర్చుంటే ఇవన్నీ కింద వేసేసి గందరగోళం చేసేస్తుంది అనమాట. చూడండి, అమ్మ వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంటుందండి. ఆ చెట్టులో చాలా నీడ అన్నీ బాగుంటుంది అనమాట. వేదాంశి అయితే ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. ఇప్పుడు తర్వాత రోజు మార్నింగ్ మేము ఇది ఇప్పుడు 5 అప్పుడండి. 5 అప్పటికే 5కే లేచాము. స్నానమై చేసేసాను. వేదాంశి అయితే 4కే లేచేసింది. లేచేస్తే తనకి స్నానం చేపిస్తే కొంచెం పడుకొని ఉందన్నమాట. నేను ఇంకెక్కువ రోజులు ఉందామని చెప్పేసి అనుకున్నాను కదా. బట్టలు కొంచెం ఎక్కువే తీసుకున్నాను, కానీ బ్యాగ్లో నుంచి కూడా నేను చాలా బట్టలు అయితే తీయలేదు, అన్నీ అలానే ఉన్నాయి. మళ్ళీ వెళ్ళగానే మా వారు ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. అందుకని కొంచెం ఎర్లీగా బయలుదేరుతున్నాము. అది కాక కొంచెం ఎండ కూడా తక్కువ ఉంటుంది కదా వేదాంశికి. ఎండ ఉంది, ఎండ లేకుండా త్వరగా వెళ్ళాలని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ అన్నీ తీసి పెట్టుకుంటున్నాను. ఊరికే అటు ఇటు తిరగలేక కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. ఇంకా అయినా కూడా వెళ్ళాలి, తప్పట్లేదు. కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. హైదరాబాద్కి వెళ్ళాల్సిన పని ఉందన్నమాట. ఎప్పుడు వెళ్ళాలో తెలీదు. వెళ్ళగానే కొంచెం టైం తీసుకొని అయినా కొంచెం హెల్త్ అవి చూసుకొని వెళ్ళాలి. ఇప్పుడైతే అన్నీ సర్దుకుంటున్నాను. నావైతే బట్టలు ఏం తీయలేదు, కానీ బ్యాగ్లో వేదాంశివి అయితే ఇంకా ఎక్కువ బట్టలు అయితే మొత్తం తీసేసాను అనమాట. నేను ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చినప్పుడు వేసుకోవడానికి అని చెప్పేసి బట్టలు అక్కడ పెట్టుకుంటాను. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎక్కువ నేను క్యారీ చేయను అనమాట. ఏదన్నా అవసరమైన 1 or 2 pairs మాత్రమే తీసుకెళ్తాను. నాకు అమ్మ దగ్గరే నాకు బట్టలు అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడైతే మేము రెడీ అయిపోయాము. ఇంకా అమ్మ అయితే మాకు తోటలో కూరగాయలన్నీ పండుతాయండి. అందుకని అమ్మ ముందు రోజే వెళ్ళి కూరగాయలు అవన్నీ తీసుకొచ్చింది. అన్నీ చూడండి, నాకు చెల్లికి ఇద్దరికి సర్ది పెడుతుంది అనమాట. అన్నీ వాటికి సపరేట్ చేసి ఇద్దరికి వేరువేరుగా పెట్టేస్తుంది. ఇక్కడ వేస్ట్ ఏమన్నా ఉంటే అవన్నీ తీసేసి పెట్టేస్తుంది. ఇక్కడ కారు బొమ్మ అమ్మ వింజమూరుకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చిందంట. అది వేదాంశికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అది కూడా సర్దుకోవడానికి బయట పెట్టేసింది. ఇక్కడ ఉతకాల్సిన బట్టలు ఉంటే అవన్నీ విడిగా కవర్లో పెట్టేసుకున్నాను. అమ్మ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేసింది. ఇడ్లీ చేసి చట్నీ పెట్టేసింది. మధ్యలో ఎక్కడైనా ఆపేసుకొని తినాలి. ఇంక రెడీ అయిపోయేసరికి ఇక్కడ చూడండి 5:40 అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. నేను ముందు వెళ్తున్నాను. వేదాంశి అయితే నిద్రపోతుందన్నమాట. ఆల్రెడీ మా అమ్మ వారి లగేజ్ అన్నీ తీసుకెళ్ళేసి పెట్టేస్తున్నారు. ఇంకా అప్పుడప్పుడే కొంచెం తెల్లవారుతుందనమాట. వేదాంశి చూడండి సోఫాలో హాయిగా నిద్రపోతుంది. 4కే లేచింది కదా, స్నానం చేసేసి రెడీ అయ్యేసి పడుకొని ఉంది. నేను వెళ్ళేసి కూర్చుంటే వేదాంశిని అమ్మ నేను తీసుకొస్తానని చెప్పింది. అందుకని చెప్పేసి నేను ముందుకు వెళ్తున్నాను. చూడండి, మాకు బయట పార్కింగ్ అదంతా చాలా ఓపెన్ ప్లేస్ అయితే మాకు చాలా ఉంటుంది. ఇక్కడైతే ఇంకా అన్ని బ్యాగ్స్ అవన్నీ పెట్టేసుకున్నాము. ఎప్పుడు ఊరికి వచ్చినా కూడా లగేజ్ అయితే ఫుల్ అయిపోతుంది మాకు. ఇంకా బట్టలు వీటన్నిటికంటే కూడా ఇంకా వేరే ఐటమ్స్ అన్నీ ఎక్కువ ఉంటాయన్నమాట. ఇక్కడ దొరికేవి ఏవైనా కూడా
ఫ్రెష్గా ఉంటాయి కదా వెజిటేబుల్స్ కానీ ఇంకేమన్నా కానీ ఉన్నవి ఇక్కడ ఉన్నవన్నీ మేము తీసుకెళ్తూ ఉంటాము. ఇంకా అది వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్. ఇంకా మేము కూడా ఇంకేమీ వద్దని ఇంతకుముందు ఇంకా వెళ్ళేటప్పుడు అంత తీసుకెళ్ళేదాన్ని, కానీ ఇప్పుడు కారు కదా కొంచెం ప్లేస్ ఉందని చెప్పేసి ఇంకా ఎక్కువ తీసుకెళ్తూ ఉంటాము. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అన్నీ సర్దేశామండి. ఇంకా బట్టలు అవైతే నావైతే చాలా వదిలేశాను. ఇంక వేదాంశివి అయితే తీసుకెళ్ళాను. మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలీదు. ఆల్మోస్ట్ మరి ఎప్పుడు ఏదన్నా అకేషన్ పడితే కానీ రాలేము. ఇంకేమన్నా మా అమ్మలు చూడాలంటే ఇంకా అమ్మ వాళ్ళే వస్తూ ఉంటారు. మేమైతే ఇంక ఇప్పుడల్లా రావడానికి కూడా వీలు కాకపోవచ్చు. ఇంకేదన్నా రావాల్సింది వస్తే తప్ప మేము అస్తమానం ఊరికైతే రాలేము. మా వారికి సెలవులు అయితే అస్సలు ఇవ్వరు. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఈ ఎండ అయితే ఇప్పుడు మార్నింగే కొంచెం తక్కువ ఉంది. మధ్యలో ఆపేసుకొని బ్రేక్ఫాస్ట్ అవన్నీ తినేసాము. ఒంగోలుకి వచ్చాక ఒంగోలులో బ్రేక్ఫాస్ట్ తిన్నాము. ఇంకా అక్కడ తినేసి అక్కడ స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ మేము బయలుదేరాక 5:45 అయింది. ఇంకా అటు ఇటు 6 వేసుకోండి. మేము వెళ్ళేసరికి 11 అయింది. కరెక్ట్గా 5 అవర్స్లో మేమైతే ఊరికైతే ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. విజయవాడకైతే వచ్చేసాము. ఇంక ఇక్కడ వేదాంశి అయితే నిద్రపోతుంది. మాతో పాటు మా చెల్లి వాళ్ళ బాబు కూడా వచ్చాడు. చెల్లి మధ్యలో వచ్చేసి లగేజ్ అవి తీసుకొని బాబుని తీసుకొని వెళ్తుందంట. ఇంక మేమైతే ఇక్కడ చూడండి 11:10 అయింది. కరెక్ట్గా 11:10 అయ్యేసరికి మేము విజయవాడ వచ్చేసాము. మా వారు హడావిడిగా లగేజ్ అన్నీ కొన్ని అవసరమైనవి బయట వేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. మేమైతే ఇంకా లంచ్ ఏదన్నా ప్రిపేర్ చేసుకొని తినాలి. వేదాంశి అయితే కార్లో అంతా పడుకుంది. రాగానే నిద్ర లేచింది. ఇంట్లో అంతా తిరిగేస్తూ ఉంది. ఇంక ఊరికి వెళ్ళి రావడమేమో కానీ ఇవన్నీ సర్దుకోవడం మాత్రం చాలా కష్టమైన పని అనమాట. ఇప్పుడైతే ఏం చేసే ఓపిక లేదు. ఇంక ఫుడ్ ఏమన్నా తినేసి రెస్ట్ తీసుకొని తర్వాత సర్దుకుందామని చెప్పేసి ఇంక అన్నీ అట్లనే వదిలేస్తున్నాను. ఇప్పుడైతే ఇంక ఇవన్నీ కదిలించను. ఇంకేమన్నా ఎమర్జెన్సీ అయినవే తీసుకోవాలి. చూడండి వేదాంశికి ఇల్లు వచ్చేసరికి యాక్టివ్ అయిపోయింది మళ్ళీ. అంతేనండి ఈరోజు వీడియో. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి విజయవాడకైతే వచ్చేసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్.